ఏందిరా అట్లా చూస్తున్నావు? అంకుల్ ఏంది వీడియో పెడతానాడనే? ఏం లేదురా నాయనా, మన పిల్లోళ్ళే. అదేరా ప్రియా, ఆమెకి ఇంకా పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయినా. పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయి కూర్చోబెట్టి అడిగినా, ఏమ్మా ప్రియా, నువ్వు ఎవరన్నా ప్రేమించినావా, ఏం కథ, ఎవరన్నా ఉంటే చెప్పు, పెళ్లి చేస్తా, లేకపోతే సంబంధాలు ఎత్తుకుతా బయట అని. పాపం మా అమ్మాయి ఎంత మంచిదంటే, డాడీ నేను ఎవరిని లవ్ చేయలేదు, నువ్వు చూపించిన అబ్బాయితో కళ్ళు మూసుకొని తాళి కట్టించుకుంటా అనింది. మరి పెళ్లి చేయొచ్చు కదా, ఈ మధ్యలో ఈ వీడియోలు అవి ఇవి చేసుకుంటా కూర్చున్నావు, ఏంది అంకుల్ అంటావా? ఏం లేదురా, అట్లా అడిగినాక ప్రియా కొన్ని లక్షణాలు ఉండాలా, నాకు పిల్లోడి నుంచి ఇవి ఉండాలా, ఇవి కావాలని అడిగింది. ఏంటంటే ఇంకా మీకు చెప్దామని డిసైడ్ అయిపోయి ఈ వీడియో చేస్తున్నా. వీడియోలు అన్ని క్లారిటీ చెప్తాను, విను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయి, సరేనా? ముందుగా పిల్లోడు మన కులపోడే అయి ఉండాలంట. కరెక్టే కదా, మన కులపోడు అయితే మనకు బాగుంటది. ఇంకా రెండోది ఏం చెప్పిందంటే, అబ్బాయికి ఊర్లో 20 ఎకరాల పొలము, 1 ఎకరంలో ఇల్లు ఉండాల. అంటే అమ్మాయి దిగి పని చేస్తుందని కాదు, ఉండాలి అంతే. ఇట్లే ఇంకా సిటీలో అదేరా, హైదరాబాద్లోనో, చెన్నైలోనో, బెంగళూరులోనో, యాదో ఒక ఊర్లో ఒక ఓన్ అపార్ట్మెంట్ కావాలంట. మళ్ళీ అద్దెకి తీసుకొని ఉంటే అవన్నీ నచ్చావంట, ఒక సొంతం అపార్ట్మెంట్ ఉండాలంట. అంతే కదా, అద్దెకు ఉంటే మళ్ళీ వాడు ఖాళీ చేయమంటే మనం ఎక్కడికి పోతాం చెప్పు? సొంతంగా ఒక అపార్ట్మెంట్ ఉంటే మనకే మేలు కదా. అది అక్కడ పడితే అక్కడ కాదండి, మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలా. మర్యాద ఉండొద్దు నలుగురిలో. ఏం డబ్బారావు కూతురు ఏడుందంటే, ఎక్కడో సిటీలో గేటెడ్ కమ్యూనిటీలో ఉందని చెప్పుకుంటుంటే మనకి మంచి పేరు కదా. ఇవన్నీ ఓకేనా? ఫ్యామిలీ మాత్రం జాయింట్ ఫ్యామిలీ ఉండాలా, మళ్ళా అంతా ఉండాలా, రిలేటివ్స్ అంతా. కానీ రే, అమ్మాయి మాత్రం జాయింట్ ఫ్యామిలీలో సంసారం చేయదు. అమ్మాయి మాత్రం అబ్బాయిని కడాకే పెట్టుకుంటుంది. వాళ్ళిద్దరు కడక్కే సంసారం చేసుకుంటారు, వాళ్ళ సంసారం వాళ్ళది. కానీ ఫ్యామిలీ మాత్రం ఉండాల. అలా వాళ్ళందరూ వచ్చి ఇలా ఫ్యామిలీలో వేలు పెట్టకూడదు. మా అమ్మాయి ఇంట్లో కాఫీనే పెట్టలేదు, జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే అంతమందికి వండి పెడతాదే. ఆలోచించాలి కదా మనం కానీ. సో అదిరా, ఇంకా ఇంటి వరకు వచ్చినాం కాబట్టి అమ్మాయి బయట తిరిగే ఒక కారు, అంటే ఇంటికంటే ఒక కారు కాదు, అలా అమ్మాయికి ఒక కారు ఉండాలంట, అబ్బాయికి ఒక కారు ఉండాల. ఎందుకమ్మా అని అడిగితే ఏం చెప్పింది తెలుసా ప్రియా? అది కాదు నాయనా, వాడు ఆఫీస్కి పోతాడు, ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉంటాను, బయటికి ఎక్కడికన్నా పోవాలంటే కారు ఉండద్దు, ఆటోలలో ట్యాక్సీలలో ఏడపోయేది అంటాను. నిజమే కాదు? మా అమ్మాయిని చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టకుండా పెంచినాం. డైలీ కూడా సైకిల్ కొనిచ్చిన స్కూల్ పోయేకి, అంత గారాభంగా పెంచినాం. మళ్ళా కారు ఉంటే సరిపోదు, దానికి డ్రైవర్ ఉండాలా. అంటే అమ్మాయికి డ్రైవింగ్ రాదు, పొరపాటు ఇచ్చినామంటే ఇంకా గోవింద అంతా. అబ్బాయి మాత్రం ఒక మంచి కంపెనీలో జాబ్ చేయాలా. అబ్బాయి జీతం ఎంత లేదన్నా నెలకి 3-4 లక్షలు రావాలా. బతకద్దు సిటీలో, తక్కువ వచ్చి ఎట్లా బతుకుతారు? ఇంకా మెయిన్ బా ఒకటే మాట, ఇవన్నీ ఆస్తులన్నీ అబ్బాయి పేరు మీదే ఉండాల. ఎందుకంటే రేపొద్దున ప్రియాకి భర్తకి గొడవ వచ్చి విడాకులు తీసుకుంటే అన్ని ఫ్యామిలీ పేరు మీద ఉంటే యాలిమోని. అదేరా పెళ్ళైనా విడాకులు తీసుకున్నాక ఇచ్చారంట కదా ఎందో లెక్క, అది ఇయ్యారంట కదా వేరే వాళ్ళ పేరు మీద ఉంటే, పెళ్లి కొడుకు పేరు మీద ఉంటే కదా ఇచ్చేది. ఆడ ఇబ్బంది పడతాం కదా మళ్ళా, అందుకే అన్ని అబ్బాయి పేరు మీద ఉండాలా. లాస్ట్ పాయింట్ చెప్పింది బా, నీకు నచ్చుతుందో నచ్చదో నేను చెప్తాను. అమ్మాయి ఏదో ఇన్స్పెక్టరు ఏదో చెప్పిందిరా, అదేరా ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఏవో వీడియోలు చేస్తారంట కదా, అదేంటి ఇన్ఫ్లుయెన్సర్ అంట అమ్మాయి. అమ్మాయికి iPhone 16 కొనియాలా, ఒక ట్రైపాడ్, ఒక రింగ్ లైట్, ఇవన్నీ కొనియాలంట. అమ్మాయి వీడియో పెట్టినంత మాత్రాన అమ్మాయిని క్వశ్చన్ చేయకూడదు, మీరు ఎందుకు పెట్టినావు అది ఇది అని అడగకూడదు. ఇవన్నీ ఓకే అయితే ఒక్కటే ఒక పాయింట్ చిన్నది, అది పిల్లోడి ఏజ్ మాత్రం 27 సంవత్సరాల లోపు ఉండాల. 27 సంవత్సరాల లోపు ఉండాలా. ఒక 3-4 లక్షల శాలరీ, ఒక 2 కార్లు, ఒక సపరేట్ అపార్ట్మెంట్, ఒక 20 ఎకరాల పొలము, ఒక ఇల్లు, ఒక పెద్ద ఫ్యామిలీ. అమ్మాయి ఏం చేసినా కూడా ఏమననోడు కావాలో చూడరా. ఆడనుంటే చూడుబ్బా, నీ ఇష్టంగా. నువ్వు అంకుల్ ఈడున్నాడు, ఈ పిల్లోడు ఎట్లాంటి వాడే, ఇన్ని చేసుకో అంటే ఇంకా నా కూతురు మళ్ళీ అట్లా ఇట్లా కాదు రే, నేనేం చెప్తే అది వింటుంది.
మొన్న తన మూడో బాయ్ ఫ్రెండ్ వదిలేస్తే డిప్రెషన్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఏదో లైవ్ పెట్టి ఏడొస్తుంటే నేను చెప్పినాను, నీకు బ్రహ్మాండమైన ఇచ్చి పెళ్లి చేస్తానమ్మా, వాడిని ఏముంది వదిలేయని. ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఈ సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తాను. సరేనా? ఇంకా మీ సైడ్ ఎవరన్నా ఉంటే చెప్పు, చెప్తావు కదా, వాళ్ళకి వీడియో పంపి నా నెంబర్ రాస్తానా, నా నెంబర్కి బయోడేటా పంపి మనం. నెంబర్ రాసుకో 00000000. సరేనా? వాట్సాప్ పంపి మనం. ముందు హాయ్ అని పెట్టమని, నేను హాయ్ పెడతాను, తర్వాత వాట్సాప్ పంపి మనం. సరేనా? మళ్ళా ఉంటా, మర్చిపోకుండా షేర్ చెయ్యి. అట్లే భాషా బావల్కి సబ్స్క్రైబ్ చేసుకో. నువ్వు ఇంకా చేసుకోకుండా వీడియోలు చూస్తున్నావు. ఉంటా, బాయ్.